లంబోదరాయ కలుందాయ విఘ్నవినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. ఓం నమో వ్యాధపతయే నమో గణపతయే నమః ప్రమదపతయే నమస్తే అస్తు లంబోదరాయ కలుందాయ విఘ్నవినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. ఓం నమో వ్యాధపతయే నమో గణపతయే నమః ప్రమదపతయే నమస్తే అస్తు లంబోదరాయ కలుందాయ విఘ్నవినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. ఓం నమో ఓం నమో వ్యాధపతయే నమో గణపతయే నమః ప్రమదపతయే నమస్తే అస్తు లంబోదరాయ కలుందాయ విఘ్నవినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే. జై గురుదత్త, జై శ్రీ లక్ష్మీ సమేత నరసింహస్వామి. మనవీరపట్టణంలో సింహగిరి లక్ష్మీ సమేత నరసింహస్వామి వారి దేవాలయం కొలువై ఉందండి. ఈ స్వామివారు స్వయంభుగా వెలిసినటువంటి మూర్తి. మరి ఈ ఆలయ చరిత్ర కనుక చూసుకున్నట్లయితే కనుక మరి 400 సంవత్సరాల పైగా ఈ యొక్క ఆలయం కొలువై ఉన్నదండి. మన పూర్వీకులు మరి ఇక్కడ ఈ ఆలయం ఉండడంతో ఇక్కడ పంట పొలాల్లో ఉండేటువంటి రైతులు మరి పాడి పంట రైతులందరూ కూడా వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుని వెళ్ళేవారు. ఇదంతయు కూడా గత 100 సంవత్సరాల పై మాట. మరి గత 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే స్వయంభుగా వెలిసినటువంటి లక్ష్మీ సమేత నరసింహ స్వామి వారి యొక్క ఆలయాన్ని గుర్తించి విశేషంగా కైంకర్యాలు మరి జరుగుతున్నాయండి. స్వామివారి యొక్క ఆలయం ఎండోమెంట్ పరిధిలో ఉంది. ఈ యొక్క ఆలయంలో విశేషమైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి. మరి శుక్రవారం అయితేనేమి, శనివారం అయితేనేమి, అలాగే పౌర్ణమి అయితేనేమి, మరి వివిధ రోజుల్లో ఇప్పుడు చెప్పినటువంటి తిథుల్లో కానీ వారాల్లో కానీ స్వామివారి యొక్క కైంకర్యాలు విశేషంగా జరుగుతాయి. స్వామివారు స్వయంగా వెలిసినారు కాబట్టి స్వామివారు మరి ఎంతో శక్తివంతమైనటువంటి దేవతామూర్తి అని మా ప్రగాఢ నమ్మకము. అలాగే స్వామివారికి నిత్య ధూప దీప అర్చన ఎండోమెంట్ వారి సౌజన్యంతో జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ యొక్క ఆలయంలో మరి అల్వార్ల దేవతలు, అలాగే శివాలయము, వీరభద్రస్వామి, అలాగే స్వయంభుగా వెలిసినటువంటి పంచముఖి హనుమాన్ మరి ఇక్కడ కొలువై ఉన్నారు. ఇక్కడ లక్ష్మీ సమేత నరసింహస్వామి కొలువైనటువంటి స్వామివారి ఆలయ ప్రాంగణంలోనే హనుమాన్ కూడా మరి వెలువడం మరి ఎంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చేసుకున్నటువంటి పుణ్యమండి. మరి అలాగే ఈ యొక్క కళ్యాణ మహోత్సవం ఈరోజు జరుగుతూ ఉంది. సాయంకాలం 7:30 గంటలకి, అనగా వైశాఖ శుద్ధ చతుర్దశి రోజున ఈ యొక్క కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క కళ్యాణ మహోత్సవం చాలా మరి వైభవంగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులే కాక మరి వివిధ గ్రామాల్లో నుంచి, పట్టణాల్లో నుంచి భక్తులు వస్తూ ఉంటారు. స్వామివారి యొక్క మరి ప్రభావం అఖండంగా వ్యాప్తి చెందిందండి. అందరూ కూడా వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. అలాగే ఈ యొక్క స్వామివారి కళ్యాణ మహోత్సవం సాయంకాలం ప్రారంభమవుతుంది. ఈ రోజు నృసింహ జయంతి అంటారనమాట. ఈ వైశాఖ శుద్ధ చతుర్దశి నృసింహ జయంతి సందర్భం పురస్కరించుకొని స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉంటుంది. మరి ఇంతకుముందు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం వైష్ణవుల ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా జరిగేది. ఇప్పుడు కూడా మేము గ్రామ పురోహితులము విశేషంగా ఈ యొక్క ఆలయ కార్యక్రమంలో కైంకర్యాల్లో కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా జరుపుటకు పూనుకొని మరి ముందుకు తీసుకెళ్తున్నామండి. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం తిలకించడమే అదృష్టం. స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు కానీ, స్వామివారిని దర్శించుకోవడం కానీ మహాభాగ్యం అనుకున్నటువంటి తరుణంలో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో పాలు పంచుకోవడం కూడా మనం కృత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యము అని మేము భావిస్తూ ఉంటాము. స్వామివారి యొక్క కైంకర్యాలు ఎంతో విశేషంగా ఇక్కడ స్వామివారి కైంకర్యాలు అందుతూ ఉంటాయి స్వామివారికి. అలాగే ప్రతి శుక్రవారం స్వామివారికి విశేషంగా అభిషేకం జరపబడుతుంది. అలాగే శనివారం రోజున సుమారు 2000 మంది నుంచి 3000 మంది వరకు ఇక్కడికి స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. మరి అలాగే ఈ యొక్క ఆలయ ప్రాంగణంలోనే శనివారం రోజున ఇప్పటికైతే అన్నదానం జరుగుతూ ఉంది. మరి అలాగే దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాలని కూడా ఆలోచన. అలాగే ఇక్కడ ఉన్నటువంటి భక్తని జన సందోహం ఇంతింతై వటుడింతై అన్నట్టుగా దినదినాభివృద్ధి జరుగుతూ ఉందండి. ఈ కళ్యాణ మహోత్సవం ఈ రోజు సాయంకాలం 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. మరి కోలాహలంగా మరి రాత్రి మిరుమిట్లు కలిపేటువంటి కాంతులలో ఈ యొక్క కళ్యాణ మహోత్సవం జరుపుతూ ఉంటామండి. అలాగే ఈ కళ్యాణానికి విచ్చేస్తున్నటువంటి భక్తులకు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ ఆలయానికి రండి. ఆలయానికి